మా శత్రువులను అణగద్రొక్కు వాడు ఆయనే. శత్రువులు అనగా ఏదో మనుషుల రూపంగా దండెత్తి మన మీదకి వచ్చేయడం కాదు, కానీ మన కుటుంబాల్లో ఉన్న అసమాధానం, భయము, నిరుత్సాహం, ఆందోళన, బలహీనతలు, ఆర్థిక సమస్యలు, వీటిని మనం మన శక్తి ద్వారా మనం జయించలేం. ఈ యొక్క శత్రువును జయించాలంటే మనకి దేవుని సహాయం కావాలి. 121 కీర్తన భాగంలో ఉంటది కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. మనకి సహాయం ఎక్కడి నుండి వస్తుందండి? మనుషుల నుండి కాదు, కానీ అది దేవుని ద్వారానే. మనుషులు సహాయం చేస్తే, మనుషులు మనకి ఏదైనా హెల్ప్ చేస్తే అది జీవితాంతం కూడా నేనే ఆ బిడ్డకి సహాయం చేయడం ద్వారా, నేనే వాళ్ళకి సహాయం చేయడం ద్వారా వాళ్ళు పైకి వచ్చారు అన్న మాటలు వినబడతా ఉంటాయి. దేవుడే మనకి సహాయం చేశాడు అనుకోండి, అది చాలా ఉన్నతమైనదిగా ఉంటది అనమాట. మనుషులని సహాయం కోరుకొనుక, మరొక చోట ఉంటుంది, మనుషులనైనను రాజులనైనా నమ్ముకొనుకుడి, యెహోవాను ఆశ్రయించుడి అని. కొన్నిసార్లు మరణకరమైన పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మా చేతుల్లో ఏం లేదని వారు అంటారు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా, మరణకరమైన స్థితి నుండి కూడా విడిపించగల సమర్థుడు, శక్తివంతుడు మన దేవుడు. దేవుడు అంటున్నాడు కదా, రాజులనైనను మనుషులనైనా నమ్ముకొనక యెహోవాను ఆశ్రయించుడి. ఈ లోకంలో మనుషుల సహాయం మనకు వ్యర్థం, అది అంత ప్రయోజనం కాదు, అదంత తాత్కాలికమైనది అనమాట. కనుక నిజదేవుడైన యేసయ్య మీద మనం ఆధారపడినప్పుడు ఇటువంటి యుద్ధము వంటి పరిస్థితులు, శత్రువులు చుట్టుముట్టే వంటి పరిస్థితులు, బలహీనతలు అవనండి, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, సమాధానం లేని పరిస్థితులు, భయంతో కూడిన పరిస్థితులు మన జీవితంలో ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుని సహాయం మనం కోరితే దేవుని వలన వాటిలో నుండి మనం గొప్ప ఘనకార్యాలు, విడుదలను పొందుకోగలం అన్నమాట.